హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడు మనం చూస్తుంది ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కోటర్స్. ఈ టోటల్ ఎమ్మెల్యే వచ్చేసి 6 టవర్స్ ఉన్నాయి, ఎమ్మెల్సీ వచ్చేసి 6 టవర్స్ ఉన్నాయి. ఒక్కొక్క టవర్ 12 ఫ్లోర్స్ తో ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, అది ఇప్పుడు మనం చూసేది ఎమ్మెల్సీ క్వార్టర్స్. దీని బ్యాక్ సైడ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉంటాయి. ఎమ్మెల్యే అండ్ ఎమ్మెల్సీ క్వార్టర్స్ 90% వరకు అయితే కంప్లీట్ అయిపోయింది. మనం చూస్తున్నాం కదా, లోపల ఇంటీరియర్ వర్క్ అయితే ఉంది. ఒక 6 months తో మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ప్రజెంట్ అయితే ఈ టెండర్ ప్రాసెస్ నడుస్తుంది. ఫిబ్రవరిలో ఎండింగ్ కి వర్క్స్ అయితే స్టార్ట్ అవుతాయి. అమరావతి క్యాపిటల్ లో మొత్తం 5 రోడ్స్ ఉంటాయి. అవి మేజర్ ఆర్టీరియల్ రోడ్స్, సబ్ ఆర్టీరియల్ రోడ్స్, కలెక్టర్ రోడ్స్, ఇంటర్నల్ రోడ్స్. దీనిలో మేజర్ ఆర్టీరియల్ రోడ్స్ వచ్చేసరికి 60 meters వెడల్పుతో 44 kilometers ఉంటాయి. ఇవే చాలా పెద్ద రోడ్స్ అనమాట. తర్వాత ఆర్టీరియల్ రోడ్స్ వచ్చేసరికి 50 meter వెడల్పుతో 107 kilometers ఉంటుంది. ఈ మొత్తం 17 రోడ్స్ ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసరికి జ్యుడిషియల్ బంగ్లాస్, హైకోర్టుకి ఆపోజిట్ లో ఉంటుంది. తర్వాత ఆర్టీఎల్ సబ్ ఆర్టీఎల్ రోడ్స్ వచ్చేసరికి 50 meter వెడల్పుతో 45 kilometers ఉంటాయి. ఇవి కూడా 17 రోడ్స్ ఉంటుంది. కలెక్టర్ రోడ్స్ అని ఉంటాయి. ఇవి 25 meters వెడల్పుతో 277 kilometers ఉంటుంది. తర్వాత ఫిఫ్త్ వచ్చేసరికి ఇంటర్నల్ రోడ్స్ అనమాట. ఇవి 15.6 or 17 meters వెడల్పుతో 1100 kilometers ఉంటాయి. ఈ 5 మేజర్ రోడ్స్ E1, N1 అనే నెంబరింగ్ తో ఉంటాయి. రోడ్స్ ఈస్ట్ నుంచి వెస్ట్ కి వచ్చే రోడ్స్ అన్ని E1 తోను, నార్త్ నుండి సౌత్ కి వెళ్ళే రోడ్స్ అన్ని N1 తోనూ ఉంటాయి. ఈస్ట్ నుంచి వెస్ట్ కి వచ్చే రోడ్లు మొత్తం 16 ఉంటాయి. నార్త్ నుంచి సౌత్ కి వెళ్ళే రోడ్స్ మొత్తం 18 ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తున్న ప్రజెంట్ హైకోర్టు రోడ్డు. చూస్తున్నారు కదా మొత్తం. తర్వాత దీని ఆపోజిట్ లోనే గెజిట్ ఆఫీసర్స్ టైర్ 1 అండ్ టైర్ 2 మొత్తం 8 టవర్స్ ఉంటాయి. ఇవి కూడా నేలపాడు విలేజ్ లోనే ఉంటాయి. ఇప్పుడు మనం చూసేది ఎన్జిఓ హౌసింగ్ టవర్స్ లోపల. ఇక్కడ నో బ్రిక్స్ అన్నమాట. ఈ కన్స్ట్రక్షన్ లో ఓన్లీ రాడ్స్ అండ్ సిమెంట్ యూజ్ చేశారు. ఇది ఒక ఫ్లోర్ వచ్చేసి 12 days లో కంప్లీట్ అయిపోద్ది ఈ టెక్నాలజీ యూజ్ చేస్తే. చాలా ఫాస్ట్ గా అయితే కన్స్ట్రక్ట్ చేశారు. చూడండి, చాలా వాల్ కూడా చాలా థిక్నెస్ తక్కువగా ఉంది, కానీ 12 floors అలా ఉన్నాయి. ఇది మొత్తం ఇది లోపల అన్నమాట మనం చూసేది. టవర్స్ లోపల చూడండి ఎలా ఉందో. ఇంకా ప్రజెంట్ వర్క్ అయితే స్టార్ట్ అవ్వలేదు ఇక్కడ. ఇవి మొత్తం ఎన్జిఓ హౌసింగ్ టవర్స్. మొత్తం 21 టవర్స్ ఉన్నాయి. ఒక్కొక్క టవర్ వచ్చేసి 12 floors ఉంటుంది. దీని బ్యాక్ సైడ్ వచ్చేసరికి గెజిట్ ఆఫీసర్ అండ్ గ్రూప్ టీ ఎంప్లాయీస్ ఉన్నాయి. టవర్స్ అవి 6 టవర్స్. ఈ మొత్తం కలిపి నీలపాడు విలేజ్ దగ్గర ఉన్నాయి. చూడండి ఎలా ఉన్నాయో ప్రజెంట్ స్టేటస్. ఈ ఫిబ్రవరి ఎండింగ్ అయితే ఈ టెండర్ పూర్తవుతుంది. ఆ తర్వాత కన్స్ట్రక్షన్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇది 6 to 1 year లోపు అయితే కంప్లీట్, 6 months to 1 year లోపు అయితే టోటల్ వర్క్ అయితే కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు మనం చూస్తుంది ఐకానిక్ టవర్స్ 3, 4 and 5. ఐకానిక్ టవర్స్ 1 and 2 దగ్గర అయితే పూర్తిగా డివాటరింగ్ పూర్తి అయిపోయింది. 3, 4, 5 దగ్గర లైట్ గా వాటర్ ఉంది, కొంచెం బురదగా ఉంది. ఇది ఎక్కడ కూడా 1 or 2 days లో అయితే పూర్తిగా వాటర్ అయితే క్లియర్ అయిపోతుంది. మట్టి కూడా ఎండిపోతుంది అనమాట ఇంకో 1 week లో. యాక్చువల్లీ ఇక్కడ 3, 4, 5 లో 5th టవర్ వచ్చేసరికి జిఐడి టవర్ అంటారు. దానిలోనే సీఎం ఛాంబర్ కూడా ఉంటుంది. అది మొత్తం G+47 అంటే 48 floors ఉంటుంది. మిగతా 4 వచ్చేసరికి G+39 అంటే 40 floors. యాక్చువల్లీ ఈ 5 కలిపి మొత్తం 2018 అంచనాల ప్రకారం 2703 crores
ఎస్టిమేషన్ వేసారు అప్పట్లో. 2025 అంచనాల ప్రకారం అయితే 4,687 క్రోర్స్ ఖర్చు అవుతుందంట ఈ 5 టవర్స్ పూర్తి చేయడానికి. ఇప్పుడు మనం చూస్తుంది కొత్తగా కన్స్ట్రక్ట్ చేయబోయే హైకోర్టు. ఇక్కడ కూడా 1 మంత్ నుంచి అయితే డీవాటరింగ్ చేస్తున్నారు. మాక్సిమం వాటర్ అయితే తగ్గిపోయింది. ఇంకొక 1 వీక్ లో పూర్తిగా ఇక్కడ కూడా వాటర్ అయితే పూర్తయిపోతుంది. ఒక 2 మోటార్లు అయితే రన్ చేస్తున్నారు డీవాటరింగ్ చేయడానికి. ఇంకొక 1 వీక్ లో పూర్తిగా వాటర్ అయితే తగ్గిపోతుంది. ఇప్పుడు మనం చూస్తుంది ఏఐసి ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ సెక్రటరీ బంగ్లాస్. ఇవి మొత్తం G+1 తో కన్స్ట్రక్ట్ చేశారు అప్పట్లో. మాక్సిమం వర్క్ అయితే కంప్లీట్ అయింది. ఇంకొన్ని బంగ్లాస్ అయితే కన్స్ట్రక్ట్ చేయాలి. మొత్తం 315 బంగ్లాస్ అయితే కన్స్ట్రక్ట్ చేయాలి. దీని ఆపోజిట్ లో మినిస్టర్ బంగ్లాస్ ఉన్నాయి. ఇవి మొత్తం అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ అనే గవర్నమెంట్ రిలేటెడ్ ఏరియాలో ఉన్నవి. మనం చూస్తుంది ఏపీసీఆర్డీఏ బిల్డింగ్. ఇది మొత్తం 3.62 acres లో 2,42,000 చదరపు అడుగుల్లో విస్తీర్ణంలో దీన్ని నిర్మిస్తున్నారు. ఇది సీడ్ యాక్సెస్ రాయపూర్ దగ్గర నిర్మించబడుతుంది. దీనిలో గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసరికి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తారు. దీని ద్వారా రాజధానిలో పారిశుద్ధ్యం, వరదలు, ట్రాఫిక్ భద్రత, వాతావరణం అన్ని ఇక్కడి నుంచే కంట్రోల్ చేయబడతాయి. దీనిలో 3 floors వచ్చేసరికి ఏపీసీఆర్డీఏ యూజ్ చేసుకుంటారు. మిగతాయి వచ్చేసరికి రాజధానిలో కార్పొరేషన్ అవి ఏర్పాటు చేస్తారు. దానికి యూజ్ చేయడానికి ఉంచారు.